మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులారా వందనాలు. మరి మీరు వాక్య ధ్యానం కొరకు మరి గత కొన్ని దినాలుగా మీరందరూ రావడం, మనం అందరం కలిసి ధ్యానం చేయడం ఎంతో దీవెనకరంగా ఉంది. ఇది మనకే కాదు, ఈ ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా ఆ లైవ్లో చాలామంది ఈ వర్తమానాలు వింటూ వారు కూడా ఇది మాకు మేలుకరంగా ఉన్నదని తెలియచేస్తున్నారు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. మరి సాయంకాల సమయంలో కొంచెం పెద్దలాంటి మనం మొదలు పెట్టుకున్నట్టయితే చాలా విషయాలు మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. పర్వాలేదు, దేవుని సమయం. మరి నిరుత్సాహపడకుండా మనం అందరం ఈ కార్యంలో ముందుకు వెళదాము. మరి దేవుని దాసులు మరి సుందరరావయ్య గారు మరి ఒక చిన్న ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుల మహోన్నతుల దయగలిగిన దేవాశక్తిమంతుల నీకు వందనాలయ్యా. ఈ సాయంత్రకాల సమయంలో మా దేవా దాసుల సుధీర్ గారితో కలిసి నేను యేసుబాబు గారు ప్రభా ఈ వాక్యాలు వినుటకును అయ్యా మరి వాటి గురించి ఆయన ధ్యానం చేసి ప్రభా వాక్యానుసారంగా జీవించాలని అనేకులు బోధించాలని ప్రభా ఆశతో వింటూ ఉన్నాం. దాసులు ప్రభా మరి ఈ లైవ్లో చెప్తూ ఉండగా మా తండ్రి అనేక మంది విని ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయండి. ఈ రాజ్యవాసులుగా ఉండినట్లు ప్రభా మరి ఇంకనూ అనేక మందికి తెలియజేయడానికి నీ వాక్యాన్ని విస్తరింపజేయడానికి ఇంకా తండ్రి అనేక మందిని ప్రభా లేవనెత్తి పురికొల్పి నాయన అనేక మందికి తెలియజేయడానికి ప్రోత్సహించండి. ఇదే ప్రతి బిడ్డని ప్రభా మంచి మనసుతో ప్రభా నీ వాక్యాలు విని అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఈ వాక్యాల వల్ల ప్రభా మా జీవితాలను బాగు చేసుకుని ప్రభా అనేకులు బాగు చేయడానికి శక్తి బలాన్ని పరిశుద్ధాత్మ ఆత్మతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మిక్కిలి ప్రియమైన దేవుని దాసులారా, మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం. మరి ఇక్కడ దేవుని దాసుడు పాస్టర్ సుధరావు గారు, దేవుని దాసులు పాస్టర్ యేసుబాబు గారు, అలాగే దేవుని దాసురాలు నా భార్య పుష్పకుమారమ్మ గారు ఇక్కడ ఉన్నాము. మేమందరం కలిసి ఈ ధ్యానంలో పాల్గొంటున్నాము. ఇది దేవుని యొక్క కార్యము. ఇది మనుషుల ఎదుట ఘనత కొరకు, మరి ఎవరు మెప్పు కొరకు కాదు, మన అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవుని సజీవమైన వాక్యం అనుదినం మనం బలపరచాలనే ఏకైక ధ్యేయంతో, పెద్ద మాటకారిని కాకపోయినా, పెద్ద పండితుడిని ప్రావీణ్యత కలిగిన వాడిని కాకపోయినా, యేసయ్య నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనకు నమ్మకమైన హృదయంతో యథార్థమైన ప్రేమతో ఆయన పరిచర్యని బ్రతికున్నంత వరకు నమ్మకంగా చేయాలని నా శరీరంలో ఓర్పు, అదే బలము, శక్తి దేవుడు అనుగ్రహించి నన్ను సజీవంగా ఉంచినంత కాలం ఆయన సాక్షిగా ఉండాలని, నా అనుచరులైన మీరు మన పరిచర్య అంతా కూడా దేవుని కొరకు చేస్తున్నాం కనుక అది 30 60 100 ఫలించాలనేటువంటి ఏకైక ధ్యేయంతో మరి ఈ పనికి మనం ఉపక్రమిస్తున్నాం. దేవుడు మనకు తప్పక సహాయం చేస్తారు. అందరు కూడా బయట ఈ వర్తమానం వినడానికి అనేకులకు మీరు షేర్ చేయండి. అంతేకాకుండా మీ స్నేహితులను, బంధువర్గాన్ని, అంటే పరిచర్యలో సహవాసుకులకును సంఘబిడ్డలకును కూడా తెలియచేయండి. అందరూ వాక్యం వినడం వల్ల వాక్యం ద్వారా మనకు వెలుగు కలుగుతుంది, వాక్యం వలన మనకు బలం కలుగుతుంది. వాక్యం అంటే అసలు ఏసై వచ్చి దర్శించి మనం బలపరుస్తారు. ఆయన పేరే వాక్యము. అది జీవం కలిగిన యేసయ్య వాక్యం, సజీవమైన వాక్యం, 2 అంచులు కలిగిన ఖడ్గము ఈ వాక్యం. కనుక ఈరోజు పిల్లలు ఎక్కువ సమయం వృధా చేయకుండా, వ్యర్థమైన మాటలు అనవసరమైన మాట్లాడకుండా ఈ లేఖనానికి, ఈ ఉపదేశానికి సంబంధించిన విషయాలే ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలని, ఈ ధ్యానంలో మనము నిమగ్నమై యేసయ్య సహకారంతో, సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన యొక్క వెలిగింపుతో మనము ఈ వాక్య ధ్యానంలో ముందంజ వేయుటకు దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఈ సాయంకాల సమయంలో మనము ఎన్నుకున్నటువంటి అంశము విధేయత. నిన్న సాయంకాలము ప్రియులైన దేవుని దాసులు పాస్టర్ లాజరస్, పాస్టర్ యేసుబాబు, పాస్టర్ సుందరరావు గారిని అడిగినప్పుడు వారు ముగ్గురు అనుకొని చెప్పమని చెప్పాను. వారికి దేని మీద ఆసక్తి ఉన్నది, ఏ అంశాన్ని గురించి వినాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు పాస్టర్ యేసుబాబు గారు చెప్పారు విధేయత అని. కనుక వారి ఆశను, ఆకాంక్షను, అలాగే దేవుని దాసులకు అవసరమైన ఇది అంశమే కనుక ఈ విధేయత అనే దాని మీదనే మనం ఈ పూట ధ్యానం చేస్తున్నాం. ఈ విధేయత అనేది దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యమును వినడము, విన్న ప్రకారము
దానిపైన విశ్వాసం ఉంచి అది చెప్పుతున్నటువంటి పనిని చేయటం. విశ్వాసం అంటే పనికి పురుకొల్పుతుంది. విధేయత అంటే వెంటనే లోబడుటకు నేర్పిస్తుంది. పరిశుద్ధమైన దేవుని ఆత్మ మన ఈ రోజున వాక్యానికి విధేయులు అవటానికి పురుకొల్పుతూ ఉంది. హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని ఈ రోజున మనం ధ్యానిస్తున్నాం. మరి వాక్యాన్ని వినాలి. మొదట వాక్యము ఏం చేయాలి? మనం వినాలి. వాక్యం వినడమే కాకుండా దాని ప్రకారము చేయాలి. విధేయత చూపాలి. వాక్యము వినిన ప్రకారం చేయటమే విధేయత అంటాం. హల్లెలూయా. విధేయత లేనివాడు దేవుని దగ్గర మనుషుల దగ్గర విఫలమైపోతాడు. మనమందరం అందుకే మన జీవితాల్లో ఎక్కువగా ఫలభరితంగా లేకపోవడానికి కారణం మనలో దేవుని వాక్యం వింటాం కానీ ఆసక్తితో విన్నదాని ప్రకారం చేయడానికి తీర్మానం మనకు చాలట్లా. ఆమేన్. ఇది వాస్తవమైన విషయం. అయితే ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క ఆదేశాలు వింటున్నప్పుడు దేవుని ఎడల మనకున్న విశ్వాసము నిజమైనదని, ఆయన మనం నమ్ముకున్నది వాస్తవమని, ఆయన ఎడల మనకు కలిగిన భావము, మనం చేస్తున్న పరిచర్య విధానము అది విధేయతతో కూడుకున్నదని మనం గ్రహించుకుంటాం. కనుక ఈ రోజున యేసు ప్రభు వారు విధేయతను కూర్చిన కొన్ని మాటలు మనకు చెప్పారు. బైబిల్లో అంతా ఉపదేశం అంతా కూడా విధేయతతోటే ఉన్నది. ఆయన ఏం చెప్పారంటే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే అసలు ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందరం కూడా మనసులో స్థిరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం కొంచెం త్వరగా తీసి చదివితే మేలు. ఆ వచనం అవసరమైన తర్వాత యేసుబాబు గారు రాసుకోవచ్చు. ముందు చదవండి. పాస్టరమ్మ గారు కూడా తర్వాత రాసుకోవచ్చు. నేను చెప్తాను ఎవరికైనా. దాన్ని గుర్తుపెట్టుకోండి. చదవటం ముఖ్యం. ఇప్పుడు యోహాను సువార్తలో 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. నేనైతే వెళ్ళాలి, కానీ నేను తండ్రిని కోరుకుంటాను. మీ తరపున నా యొక్క మనవి ఆలకించి పరమ తండ్రి పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా పంపిస్తాడు. తండ్రి అయిన దేవుడు, ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. యోహాను 14:15. ఆయన ప్రేమించామంటానికి గుర్తేంటి? ఆయన చెప్పినట్టు వినాలా. ఆయన చెప్పినట్టు వినాలా. అయ్యా మీరంటే భలే ఇష్టం నాకు అయ్యగారు చెప్పింది ఏది అను. బాగా మెలకలు తిరిగిపోతుంటారు, వందనాలు చెప్తారు, ఇంకే ఆఫర్ చేస్తూ ఉంటారు, టీ అంటారు, కాఫీ అంటారు, భోజనం అంటారు. ఇవన్నీ అవసరమా? మొట్టమొదటి ఏం కావాలండి? విధేయత. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు. విధేయత అనేది ఒక ప్రేమపూర్వకమైన అనుబంధము. మనుషులతో దేవునికి కలిగినటువంటి అనుబంధాన్ని బట్టి ఆ విధేయత అనేది ప్రవహిస్తూ ఉంటుంది. విధేయత అనేది ఒక సిద్ధాంతము. విధేయత అనేది ఒక ప్రాముఖ్యమైన అంశము. కనుక ఈ విధేయతలో ఉన్న విషయాల్ని మరి అది దేవునితో మనకున్న అనుబంధము. దేవుని ఎడల అది భయమని కాదు. భయం అంటే భయముతో మనం ఏదైనా చేస్తే అది వేస్ట్. ఏమన్నా అంటారేమో, కొడతారేమో, తిడతారేమో, నాకు రావాల్సిన మేలు రావేమో, అది కాదు కావాల్సింది. భయము వేరు. భక్తితో కూడిన భయం, వినయముతో విశ్వాసంతో కూడిన భయం. హల్లెలూయా. అట్టి నిజమైన విశ్వాసం ఈ రోజున మనందరికి కూడా దేవుని ఎడల అవసరమైనది అని నేను తెలియజేస్తున్నాను. కనుక విధేయత అనేది చెప్పిన ప్రకారం చేయటం అనేది విధేయత. ఆ విధేయత అనే దానితోటే ముడిపడి ఉంది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరమును విధేయతతో మనం విశ్వసించి లోబడినట్లయితే మనకు అది ఎంతగానో మేలు చేస్తుందని ద్వితీయోపదేశకాండం ఒకసారి చదవండి. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నీవు నీవు నీ దేవుడైన యెహోవా మాట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ, నేడు నేను అది ఎలా వినాలండి? శ్రద్ధగా విని శ్రద్ధగా వినాలి. ఆ, నేడు నేను నీకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కొన్నిటిని ఉందా? అన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల ఆ, నీ దేవుడైన యెహోవా ఉమ్, భూమి మీద నున్న సమస్త జన్మల కంటే ఉమ్. నిన్ను హెచ్చించును. హల్లెలూయా. 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకునే వాళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించడం అంటే నిన్ను ఆశీర్వదించి నీకు అభివృద్ధిపరిచి నీకు కావలసిన దాన్ని సమకూర్చి నిన్ను తన ప్రియమైన బిడ్డగా ఎంచుకొని నీవు లోబడిన విశ్వాసిగా దేవుని ప్రియమైన దాసుడుగా ఆయన నిన్ను అంగీకరిస్తారు. ఆయనకు లోబడిన వారు ఆయన బిడ్డలు కారు. మనం అనుకోవటమే నేను దేవుడు అంటే భలే ఇష్టం నాకు, అసలు ఎంత సేవ చేశానని అని మనమే చెప్పుకుంటాం. మనం సేవ చేస్తే చేసినటువంటి ఆ సేవను పొంది దాని ద్వారా ఆశీర్వదించబడిన బిడ్డలు ఈ దైవజనుల ద్వారా విత్తబడిన వాక్యము ఫలించి అనేకుల హృదయాల్లో అది ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు వారు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్తాం కరెక్టే దేవుని మహిమ కొరకు, కానీ మన గొప్పతనాని కోసం ఏమీ చెప్పకూడదు. అందుకని దేవుడు చెప్తున్నారు, విశ్వాసం అనేది పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనల్లో కొంతమంది నిబంధనలు వ్యవహారం చేసి మనుషులను గలిబిలి చేస్తూ ఉన్నారు. పాతవి పరిశుద్ధమైన దేవుని చిత్తాన్ని తెలియచేస్తున్నాయి. విధేయత యొక్క ప్రాముఖ్యతని, దాని ప్రాధాన్యతని, దేవుని బిడ్డలకు దేవుని యొక్క మాట ఎంత శిరోధార్యమో అది తెలియజేస్తున్నాయి. పాత నిబంధన అండి, ఇది కొత్త నిబంధన అండి అని చెప్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులు అవ్వాలని దేవుడిచ్చిన ఆదేశం అది. వారు ఒక జనముగా, దేవుని స్నేహితులైన అబ్రహాము సంతానముగా, జనములలో ఒక విశేష జనాంగముగా, విశిష్టమైన ప్రజలుగా, దేవునితో నడుచుచు ఉన్న జనముగా వారు ఉండాలంటే దేవుడు ఏం కోరుకున్నాడు? మీరు నా మాట వినినట్లయితే ఈ భూమి మీద ఉన్న జన్మలన్నింటిలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నారు. ఈ నేటి వరకు కూడా వారి విధేయత కొంతమంది, అది పాత నిబంధన దినములలో దేవుడు అట్టి విధేయతను కోరుకొని ఈ రోజుల్లో కోరుకోవట్లేదంటే ఈ రోజుల్లో కూడా కోరుకుంటున్నారు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, అప్పుడు నేను తండ్రిని వేడుకుంటానని ప్రభు చెప్పారు. పాత నిబంధన కొట్టేశారండి. ఏంటి కొట్టేసిందనేది తెలుసుకోవాలి. కనుక ఆ విషయం అట్లా వేరే అంశంలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. పాత నిబంధన కొట్టేశారని మరి పాత నిబంధన ఎందుకు చదువుతున్నావు ఇవాళ? అందులో నుంచే మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. ఆది నుండి ఉన్న విషయాలు దేవుడు ఆయా తరములలో ఆయా తాను ఎన్నుకొనిన తన భక్తులతో, తన విశ్వాసులతో, తన సంఘములతో, తన ప్రజలైన ఇశ్రాయేలు ద్వారా లోకములో జరిగించిన మహోన్నత కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. వారు విధేయత చూపినప్పుడు వారు శిక్షించబడ్డారు, వారు ఓడిపోయారు, శత్రువు ఎదుట పారిపోయారు. కానీ ఎప్పుడైతే వారు విధేయులయ్యారో, పశ్చాత్తాపడ్డారో, దేవుడు వారిని చూచి కనికరపడి ఎంతగానో విధేయత చూపటం వల్ల మిగిలిన వారు నశించుకోకుండా విధేయత వల్ల దేవునికి లోబట్టు వల్ల బ్రతికారు, యుద్ధాలను జయించారు, దేవుని ప్రజలుగా ఖ్యాతి పొందారు, దేవుని మహోన్నతమైన కార్యాలను వారు చూచారు. మరి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో 8వ వచనాన్ని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత ఏంటో అది ఎంత విశేషమైందో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఫిలిప్పీ పత్రిక అమ్మ 2వ అధ్యాయము 8వ వచనం పాస్టరమ్మ గారు చదువుతారు ఎప్పుడో ఒకప్పుడు. అదే ఈలోకి తీసుంటే చదవండి యేసుబాబు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే. విధేయత యేసయ్య ఎలా ఆయనే మనకు మాదిరి. యేసయ్య ఎలాంటి విధేయత చూపించారండి? శిలువ మరణము పొందునంతగా. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వాడు ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి అవిధేయుడిగా ఉన్నవాడు మరణాన్ని కొని తెచ్చుకుంటాడు.
అవిధేయుడై ప్రాణం పోగొట్టుకుంటాడు. మన విధేయులమై ప్రాణం మనం పోగొట్టుకున్నా తిరిగి లేపుతాడు ప్రభు. ఆయన శక్తిమంతుడు, మన పక్షమున కార్యం చేస్తాడు, యుద్ధంలో నైపుణ్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ ఇస్తాడు. తానే కనిపించని సైన్యంతో పోరాడి తన దూతలను మనకు కంచుగా కావలిగా నాటి మన పక్షమున ఆయన విజయాల్ని పరంపరగా ఇస్తాడని ప్రియులైన మీ అందరికీ నేను యేసయ్య నామంలో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. విధేయత చూపినప్పుడు తగ్గించుకుంటారండి మనుషులు. పెట్టరేగిపోరు. నేనంటే ఏమో అనుకుంటున్నావు, నేను ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు, నేను ఎంత విద్యావంతుడు అనుకుంటున్నావు, నేను ఎంత యోగ్యుడు అనుకుంటున్నావు, ప్రపంచాన్ని చుట్టొచ్చానంటే నువ్వు ఎక్కడన్నా చుట్టురా కానీ యేసయ్య దగ్గర అన్ని చుట్టుపెట్టి కట్టిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చి లోబడి విధేయత చూపిస్తే యేసయ్య మనకు మాదిరి కదా. ఆయన ఏమంటున్నారు, పౌలు గారు ఏమి రాశారు, శిలువ మరణము పొందునంతగా శిలువ మరణం పొందినంతకు విధేయత చూపిన అట్టి విధేయత పిల్లరా మనము ఈ రోజున చూపిస్తూ ఉన్నామా? నిజమైన విధేయత అంట అది అంతరంగంలో మన దేవుని చిత్తానికి మనము అంకితం చేసుకొని దేవుని చిత్తానికి లోబడ్డకు తీర్మానం చేసుకొని ఆయనకు మన ఒకవేళ యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, శత్రువు మన మీదకి వస్తున్నాడు, మన దగ్గర ఆయుధాలు లేవు, అప్పుడు మనం ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. ఆమేన్. చేతులు ఎత్తినప్పుడు తెల్ల జెండా పట్టుకున్నప్పుడు అంటే వైట్ ఫ్లాగ్ అంటే నేను నీకు లొంగిపోతూ ఉన్నాను. హల్లెలూయా. యేసయ్యకి మనము విధేయులమైతే మనం తెల్ల జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం. హల్లెలూయా. యేసయ్య మన దగ్గర నుండి తెల్ల జెండా కోరుకుంటున్నారు. తెల్లని వస్త్రాలు వేసుకుంటే మంచిదే కానీ హల్లెలూయా విధేయత చూపడానికి మనం ఆయన మాటకు లోబడాలంటే వేరే దారి లేదు. మన అంతరంగంలో దేవుని ఎడల మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి విధేయులమై దేవుని కార్యాలు చూడటానికి ఆసక్తిని పెంపొందించుకుంటాం. పరిసయ్యులు ఏం చేశారో తెలుసండి, వారు బాహ్యమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, ఆ సూత్రాలు, ఆ యొక్క ఆదేశాలని వారు పైన పాటించినట్టు నటించారు. వారి అంతరంగంలో మార్పు లేదు, దేవుని ఎడల విశ్వాసం లేదు, స్థిరమైన భక్తి లేదు. అది బయట ప్రజల కొరకు చేసింది. అందుకనే దేవుడు అన్నారు, అది లోపట అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ దుర్నీతితోనూ నిండుకొని ఉన్నది. బయట ఏముందంట? సమాధి ఎట్లా ఉంటుంది? సున్నమ కొట్టిన సమాధి తెల్లగా ఉంటుంది. ఆ లోపల ఉన్న ఎముకలు, బూడిద, రకరకాలైన నీచమైనవి. మానవుడు చనిపోయిన తర్వాత అతను కుళ్ళిపోయిన అతని శరీరం ఉంటుంది. అదే రీతిగా విశ్వాసులైన దేవుని వీళ్ళు అంతరంగంలో యేసయ్య మాటను నిలుపుకొని ధైర్యంతో, అయ్యా నీ చెప్పిన ప్రకారం నీ దాసుడు వింటున్నాడు, అయ్యా కృపచూపయ్యా నాకు తెలియని విషయాలు తెలియజేసయ్యా అని మనము లోబట్టం నేర్చుకున్నప్పుడు మనం తప్పక 100% ఆశీర్వాదాన్ని పొందుతామనడంలో దేవుని ఎడలు మనకు కలిగి ఉండవలసిన ప్రేమ, ఆయనతో ఉన్న అనుబంధము, ఆయనతో ఉండవలసిన వాక్యం పట్ల ఆసక్తి, అనురక్తి ఇవి లేకుండా నాకు భలే ఇష్టం అంటే 100 సార్లు చెప్పినా యేసయ్యా యేసయ్యా అని 100 సార్లు అన్నా యేసయ్య అంటే రాదు. ప్రభు అని ఒకడు నన్ను పదే పిలిచినంత మాత్రం చేత వాడు పరలోక రాజ్యం చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము విధేయత చూపిన వాడే, లోబడిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కుమారుని వెంబడించువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఇక మాటలన్నీ పనికిరావు. అవిధేయతతో కూడిన బాహ్యమైనటువంటి ఆచారాలు, ప్రార్థన కొంచెం వెళ్ళినప్పుడు మోకాళ్ళు అని ప్రార్థన చేసినట్టు అందరి ఎదుట మనం చేయొచ్చు, అలవాటు ఉంటే రోజు. అలా దేవుని వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దామండి పిల్లారా. పరిశుద్ధ మత్తయి సువార్తలో 23వ అధ్యాయము, కొంచెం తీయమ్మా ఈ పాస్టర్ గారు, 23వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు. పరిశుద్ధ మత్తయి సువార్తలో 23వ అధ్యాయము మరియు 23 నుండి 28 వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను మీరు న్యాయమును అనగా ప్రధానమైన విషయాలు ఏంటి? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం. దేవుని స్వభావం ఏంటి? కనికరం పట్టడం. ఎంతలా పరిస్థితిలోనైనా ఏ వ్యక్తి మీదనైనా అతను బంధువు అవ్వక్కర్లేదు, ఇరుగు పొరుగు పక్కనే ఇంటివాడు అయి ఉండక్కర్లేదు, ఎవరైనా ఎక్కడ చూసినా వారి వల్ల కనికరము, జాలి, కటాక్షము కలిగిన స్వభావం మనకు ఉండాలి. ఆ తర్వాత ఏం వదిలిపెట్టారు వారు? వాటిని కాదయ్యా, ఇప్పుడు చదివిందే మళ్ళా చదవండి. పుష్పకుమార్ అమ్మగారు చదువుతారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, దేవునికి వేషధారి వ్యవహారము నచ్చదు. పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన అగాగండి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును. ఆగండి. న్యాయవంతుడైన దేవుడికి మనిషి న్యాయముగా ఆలోచించటం, న్యాయముగా తీర్మానం చేయటం, న్యాయబద్ధంగా ఇతరుల ఎడల మంచి స్వభావం కలిగి ఉండటం, దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవటం, న్యాయముగా న్యాయమును కనికరము అలాగే విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ వదిలిపెట్టిన వారు శాస్త్రులు. ఈనేటి దినములలో మన కన్నుల ఎదుట తిరుగుతున్న చాలా మంది శాస్త్రులు ఉన్నారు. చిన్న లేదు, వాళ్ళకి పెద్ద ఉండదు, గౌరవం ఉండదు. ఎంతకీ వాళ్ళ సంచి నిండుతుందా లేదా? ప్రజలతో వారు బాగా బాయి దాయి అంటారు చూసారు, అంటే బాగా ఒకరినొకరు అనుబంధంగా ఉంటాం. ఇక మిగతా వాళ్ళందరినీ లాభం లేదు ఎవరి వల్ల, వాళ్ళని బట్టి ఇక వాళ్ళకి విలువ వాళ్ళ దృష్టిలో ఉండదు. వాళ్ళని పూచిక పుల్లలాగా చూసే తత్వం అలవాటు. అది సాతాను యొక్క స్వభావము. ఇది లాభాపేక్షతో చేసేది కాదు. ఇది దేవుని భక్తి, విశ్వాసం. దేవునికి లోబడిన వాడు ఎలా ఉంటాడు? విశ్వాసం కలిగి ఉంటాడు. వాళ్ళు వదిలిపెట్టింది ఏంటి? మనం పట్టుకోవాల్సిన ఏంటి? చూడు ఇప్పుడు అక్కడ న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి. న్యాయము, విశ్వాసము, కనికరము. అవి వదిలిపెట్టారు వాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు చిన్ని చిన్ని సోపులో, పుదీనాలో, జీలకర్రలో దశభాగం ఇచ్చా అంటే మేము అన్నింటిలో దశభాగం ఇస్తామని చెప్పుకోవడం అనమాట. ఇదే చూపామని చెప్పడం, ధర్మశాస్త్రానికి లోపడ్డామని చెప్పడం. కానీ లోపడరు. చదివే వాటిని మానక వీటిని చేయవలసి. చూసారా? వాటిని మానకుండా వీటిని కూడా చేయాలి. అందులైన మార్గదర్శకులారా, చాలా మంది ఈ రోజుల్లో గుడ్డివారై మార్గదర్శకులుగా ఉన్నారు. నడిపిస్తా, దారి చూపిస్తాను, దేవునితో మీకు సంబంధం కలిగేటట్టు చేస్తాను అని చెప్పి దర్శనాలు చెప్పి ఇంకే రకరకాల దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఉపదేశాలు చేసి అయోగ్యులు, ఆత్మ సంబంధమైన వెలుగు లేని బిడ్డలను కనికరమైన, కటాక్షమైన లేకుండా వాళ్ళని గుంటలో త్రోసివేసే జనం వీళ్ళు. అంధులుగా ఉండి వారు నడిపేది ఇద్దరు కలిసిపోయి ఎక్కడ పోయి పడతారు? గుంటలో పడిపోతారు. చదవయ్యా. అందులైన మార్గదర్శకులారా, అందులైన మార్గదర్శకులారా, ఉపదేశకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి. దోమ అనేది అసలు ఒక్కటో కూడా కనపడకుండా సన్న జంతువు, చిన్నిది, అది అందులో పడిపోయిందని దాన్ని వాడి కట్టి ఒంటెలను మింగేవారు మీరే. ఒంటెలను మింగేవాళ్ళు అనమాట. దోమల్ని వాడకట్టి ఒంటెలను మింగుతారు వాళ్ళు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క ఉపదేశం ఇది. దేవుని ఎరగని వారి భక్తిహీనమైన సేవా విధానము. వారు 10 మందిలో 10 మంది ఎదుట గౌరవం పొందాలని సంత వీధుల్లో నిలబడి పెద్ద పెద్ద అగ్గీలు వేసుకొని వారు ఎంతో వారు ఆర్భాటంగా ఫలానా ప్రధాన యాజకులు వస్తున్నారు, ఫలానా సునగోగు అధ్యక్షులు వస్తున్నారు, అయ్యా మీరందరూ తప్పుకోండి, దారి ఇవ్వండి, అయ్యగారు వస్తున్నారు, బ్యాండ్ మేళాలు కావాలి, అందరూ వచ్చి వందనాలు చెప్పాలి. కొంతమంది వస్త్రాలు కిందేసి యేసుప్రభు వారికి ఎంత ఘనత ఇచ్చారు వాళ్ళు కూడా అలా ఇవ్వాలని చూస్తారు. కొంతమంది వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటారు. మనుషుల కాళ్ళు కాదు మనం పట్టుకోవాల్సింది,
దేవునిని మొక్కాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వారు వేషధారులైన శాస్త్రులట. ప్రభు చెప్తున్నారు, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును ఆగాగండి, గిన్నెను పళ్ళెమును పై పైన మీరు వెలుపట శుద్ధి చేయుదురు, బయటనే శుద్ధి చేస్తారు. అంటే అందరూ చూసేది బయటే కదా, తల 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 మెరిసిపోవాలా. అయితే లోపల ఏముందంట? కానీ అవి లోపల దోపుతోను దోపిడి అంటే ఏంటి తెలుసా? దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, ఆగాగండి. యేసయ్య ఎంత చెప్పారు? గుడ్డి పరిసయుడా. ఇవాళ గుడ్డి పరిసయులు చాలా మంది ఉన్నారు. వాక్యం వాడేవచ్చు, ఎవరికి ఉపయోగం అయ్యా? నీ కనికరమే లేదు. ఎదుటివారు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృష్టించబడ్డారని నీకు అవగాహనే లేదు. బుద్ధిహీనంగా నీవు ఎదుటివారిని నీచంగా చూస్తున్నావు. నీ ఘనతే నీకు కావాలి, దేవునికి నీకు ఘనతను ఆరోపించవు. తోటి దైవజనులను లెక్క చేయవు. పెద్ద చిన్న నీకు ఉండదు. ఏది నువ్వే పెద్దవుగా అందరి దృష్టిలో, నేను పెద్ద అనుకుంటావు. వారు చాలామంది ఇటు దౌర్భాగ్య స్థితులు, గుడ్డి పరిచయాలుగా బ్రతుకుతున్నారు. వారు క్షణం ఖాళీ ఉండదండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో దమిడి ఆదాయం కూడా ఉండదు. ఎందుకంటే వారు నేర్చుకున్న వ్యర్థమైన వాటిని ఇతరులకు నేర్పిస్తారు. వారు విధేయత చూపరు, వారు ప్రాక్టికల్గా ఏమీ చేయరు. ఎదుటివారికి బోధించడానికి ఎదుటివారిని అందరినీ వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వసూళ్ళు, అందరి దగ్గర అన్నీ తీసుకొని వాళ్ళే బొక్కసాలు నింపుకొని జేబులో చేయి పెట్టరు, 10 రూపాయలు తీసివ్వరు, కనికరం ఉండదు, కటాక్షం ఉండదు, జాలి ఉండదు. అందరూ వచ్చి వారికే ఇవ్వాలి, అందరిది వారి వసూలు చేసుకోవాలి. ఇది శాస్త్రుల యొక్క పరిచయాల యొక్క విధానం. ఇది నేను మనుషులు ఎవరిని గురించి కాదు, కానీ పాత బైబిల్లో ప్రభు చెప్పిన విధానంలో ఇటువారు ఈ రోజుల్లో ఉన్నారా లేదా అని మనం చూసుకోవాలి. ఆధునిక కాలపు పరిచయులు, ఈ నేటి దినములలో ఉన్న పరిచయులు శాస్త్రులు అనర్గళంగా చెప్తారు. ఇది కాండాలలో ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో ఉన్న దేవుని ఆజ్ఞలు, విధులు, ధర్మశాస్త్ర కట్టడలు, నిబంధనలు అన్నింటి గురించి వారు కంఠోపాఠంగా చెప్తారు. కానీ వారికి కనికరం మాత్రం ఉండదు, విశ్వాసం మాత్రం ఉండదు. ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటేనే కదా ఈ ఉపదేశం వల్ల మనకైనా ఉపయోగం. ప్రభు చెప్పిన మాటలు మన ఆత్మీయ మేలు కొరకు వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యంలో కూడా అపోస్తులు అందరూ కూడా ఈ ఉపదేశం చేశారు. దేవుని వల్ల పంపబడిన ఆయన 12 మంది శిష్యులు, ఆదిమ అపోస్తలులందరూ కూడా ఇదే విధానాన్ని ఉపదేశించారు. మీరేం పర్వాలేదని మీరు రండి, ఇష్టానుసారంగా తిరిగి రండి, లోకమంతా మీదే, మీకు అదుపు లేదు, పర్వాలేదు. కానీ మీరు వచ్చి ఆదివారం కనపడి ప్రార్థన చేసి చెక్కు రాసిస్తే చాలు. బాధాకరమైన విషయము, చాలా దారుణము. ఇవాళ మనుషులను, విశ్వాసులను దోపిడీ చేసేవారు ఉన్నారు, సత్యాన్ని ఉపదేశిస్తారు. అందువల్ల దేవుని యొక్క ఆగ్రహం ఉన్నది. అందుకనే దేవుని ఆశీర్వాదం వారు కోల్పోతున్నారు. అందువల్ల ప్రజల్ని తప్పుత్రోవన నడిపించే గుడ్డి పరిచయాలు ఎక్కువ మంది ఈ రోజుల్లో ఉన్నారని బాధకరంగా ఉన్నది. వింటున్నందుకు, వాక్యం చదువుతున్నందుకు, చూస్తున్నందుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5:29 చూడండి ఒక పర్యాయము. We must obey God rather than men. మనము మనుషుల కంటే దేవునికే లోబడవలసి ఉన్నాము అనేది ఇక్కడ ఈ ప్రాథమిక సత్యాన్ని, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ వాస్తవిక సత్యాన్ని అపోస్తలులందరూ బోధించారు. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. మీరు రానున వేలాడదీసి సంహరించిన యేసును, హల్లెలూయా, పితరుల దేవుడైన యెహోవా, ఆదిలో సృష్టి చేసిన దేవుడు తన కుమారుడు తాను కలిసే ఉన్నారు. అప్పుడు
యోహాను సువార్త ఏం చెప్తున్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెను. ఆ వాక్యమే 14వ వచనంలో చూస్తే యోహాను 1:14 కృపా సత్య సంబోధుడుగా మన మధ్య నివసించింది. వాక్యమై ఉన్న దేవుడు, ఆదిలో ఉన్నవాడు, తాను లేకుండా ఏమీ జరగలేదు సృష్టిలో, యావత్తు కూడా ఆయన మూలమనే జరిగినవి, ఆయన కొరకే సృష్టించబడినవి, ఆయన కొరకే మనుషులు కానీ ప్రకృతి కానీ సమస్తము. ఈ ప్రకృతి యావత్తు కూడా యేసయ్య లేకపోతే, మనుషులు ఆయన నియమించిన నియామకము మనుషుల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం లేకపోతే ఈ ప్రకృతి అంతా వ్యర్థమైనది. ఎవరి కోసం ఇది? తాను నిర్మించిన మనిషి కోసం. కనుక మనము దేవునికే లోబడవలసిన వారమై ఉన్నాం, మనం బద్ధులమై ఉన్నాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవ అధికారం కంటే దైవ తీర్మానం చిత్తానికి దేవుడు లోబడే బిడ్డల్ని, దేవునికి లోబడేవారు ఇక ధర్మమైనది, న్యాయమైనది, యుక్తమైనది, యోగ్యమైనది, సమస్త మనుషులలో ఆమోదయోగ్యము, అంగీకారము పొందినటువంటిది, ఎక్కడ ఎవరు సిగ్గుపడకుండా దేవుని ఎదుట, మనుషులు ఎదుట మనల్ని నిలువబెట్టేది దేవునికి మొట్టమొదట మనం లోపట్టడం నేర్చుకుంటే అప్పుడు మన లోకంలో మనకి వ్యతిరేకమైన శక్తి ఏది కూడా భూమి మీద పనిచేయదు. హల్లెలూయా. కనుక ఈ విధేయతలో మనం యేసయ్యను వెంబడిస్తూ యేసయ్యకు లోబడి పరలోకపు తండ్రి చిత్తాన్ని కనిపెట్టి దాని ప్రకారం మనం నడుచుకోవాలంటే, కనిపెట్టుకోవాలంటే పరిశుద్ధ లేఖనంలో సమస్తము దేవుడు బయలుపరిచాడు. ఎలా నేర్చుకోవాలి? ఇది రూట్ మ్యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్ అని అందరం ఊరికి బయలుదేరితే కొడుతున్నారు. గూగుల్ అయినా తప్పు చేసి మనుషులను అడవుల్లోనో ఇంకా ఎక్కడో చెరువుల్లోనో దారి లేని చోటనో విడిచిపెట్టవచ్చు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య యొక్క ధర్మశాస్త్రం, యేసయ్య దేవుని యొక్క నీతియుక్తమైన ఈ వాక్యము వెలుగైనది, ఇది బలమైనది. వాక్యము యేసయ్యే. ఆయన వాక్యం అనే పేరు ఆయనకున్నది. ఆయన లేకపోతే భూమి మీద ఏమీ లేదు, సత్యాన్ని తెలుసుకోలేము. అందుకనే ఈ వాక్యం వల్ల, లోబట్టు వల్ల, దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టడం వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లరా. 14:23 రాయటం తర్వాత మాకు చదవమ్మా. ఎన్నిసార్లు చెప్పినా వినాలి కదా. వాక్యం తీయడం ముఖ్యం. ఇక్కడ తీసేవారు లేరు, కొంచెం అభ్యాసం తక్కువగా ఉంది యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొను. ఇవాళ చాలా మంది సంఘాలలో దేవుడు అంటే భలే ఇష్టం అయ్యగారు, నాకు ప్రేమ ఇష్టం అయ్యగారు, యేసయ్య అంటే ఎంతో ఇష్టం నాకు అని చెప్తున్నాం. మనం చెప్పితే ప్రయోజనం ఏముంది? ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నామా? ఆయనకు లోబడుతామా? ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా? ఆయన మన జీవితంలో అభ్యాసం చేసుకుంటున్నామా? వినయంతో, విధేయతతో ఆయన సేవ చేయాలనే తీర్మానంతో ముందుకు వెళుతున్నామా లేదా? ఎంతకీ మాటలేనా, ఫోటోలు పుచ్చడమేనా, కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? మన వల్ల విధేయతతో కూడిన విశ్వాస సంబంధమైన కార్యాలు, విశ్వాస సహితమైన జీవితం మనకు ఏమన్నా కలిగి ఉన్నామా? ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. అందుకనే దేవుడు వాక్యం చెప్తాది 28వ అధ్యాయంలో, విధేయత వలన, ఇందాక చదివాము, ఇప్పుడు మనకి ఈమని కాదు, విధేయత వలన మనకి ఆశీర్వాదాలు వస్తాయి, మనం అభివృద్ధి చెందుతాము, వర్ధిల్లుతాము. విధేయత లేకుండా వర్ధిల్లు అనుభవం మనకి రాదు. మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం మనం 13వ వచనంలో చూస్తే, 5వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి, చదవండి కొంచెం త్వరగా, సమయాన్ని సద్వినియోగం చేసి. 5:13 16 దాకా చదవాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడుటకే గాని మరి దేనికని పనికిరాదు. మనం లోకానికి ఉప్పై ఉన్నాం. మనలో సారం ఉందా లేదా? పేరుకు ఉప్ప, లేకపోతే నిజంగా ఉప్పుదనం ఉందా? రుచి తెచ్చే లక్షణం మనలో ఉందా? మన సంభాషణలలో కానివ్వండి, మన వ్యవహార శైలిలో కానివ్వండి, విశ్వాస క్రైస్తవ జీవితంలో కానివ్వండి, సామాజిక మన వ్యవహార శైలిలో కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మనం ఉప్పు వలె మనము ఉన్నామా లేదా పరిశీలించుకోవాల్సిన ఆత్మ సంబంధమైన సమీక్ష మనలో ప్రతి ఒక్కరికి అవసరం. రివ్యూ, సమీక్ష అంటే
రివ్యూ చేసుకోవాలి, అన్నీ ఒకసారి చూసుకోవడం అన్నమాట. చూడండి, మరి చదవండి ఇంకా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై మరుగై ఉండనేరదు. అది అనేకులకు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారు అందరికీ కూడా వెలుగునిచ్చుటకాయ దీప స్తంభం పైననే పెట్టుదురు. చాలండి. మనము లోకానికి ఉప్పు అయి ఉన్నాము. ఉప్పులో సారం ఉండాలి. మనం ఉప్పు వంటి వారు, అన్నిట్లో తలలో నాలుకలాగా ఉండవలసిన వారు, నాయకత్వం వహించవలసిన వారు, నైతిక ధర్మాన్ని పాటించేవారమై ఉండాలి. ధర్మాన్ని విడిచిపెట్టని ఆనాటి గుడ్డివారైన శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాక, మాటతో మాత్రమే కాకుండా క్రియతో, సత్యముతో దేవుని ప్రేమించేవారమై, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని గైకొని వారమై ఉన్నప్పుడు మనలో వెలుగు ఉంటుంది. హల్లెలూయా. ఆ వెలుగు అనేకులకు వెలుగిస్తుంది. దీపం ఎవడైనా వెలిగించి, దేవుడు మనని వెలుగుగా నియమించారు. ఆయన మనని వెలుగుతూ ఉండండి అని చెప్పారు. మీరు ప్రకాశిస్తూ ఉండండి. అప్పుడు వెలుగు ఉండటం వల్ల, ఇప్పుడు సముద్రం దగ్గరలో ఒడ్డులో ఒక మంచి లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ తెలుసు కదా మీకు అందరికీ. అక్కడ దీపాన్ని వెలుగుతూ ఆరిపోతూ ఒక సంజ్ఞ అంటే ఒక వెలుగు ఓడలో నుంచి, దూరంలో సముద్ర జల ప్రవాహాల్లో నుంచి వచ్చే ఓడలు ఒడ్డుకు చేరుకోవాలంటే ఒడ్డు ఎటువైపు ఉన్నది, ఏ ప్రాంతం సురక్షితము, అక్కడ దాన్ని ఏమంటారు, హార్బర్ అంటే ఓడ రేవు లేకపోతే ఓడ ఎంత వెలుగు ఉన్నా రేవు ఉండాలి అక్కడ. ఆ రేవుకు దగ్గరలో వెలుగుతో ఉండటం వల్ల అక్కడికి వచ్చి దాన్ని గుర్తుపట్టి క్షేమంగా తాము తీసుకుని వచ్చిన సరుకును దించుతారు. ప్రయాణికులకు దింపుతారు. మళ్ళా నేల మీదకు నడిపిస్తారు. అది విధానం. లోకంలో దేవుని బిడ్డలు వెలుగు బిడ్డలై, వెలుగు సంబంధులై, దేవుని దాసులంటరుగా ఈ లోకంలో దేవుని యొక్క వెలుగు కలిగిన వారం అయితే మన సాక్ష్యము గుబాలిస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఏం ప్రయోజనం లేని క్రైస్తవ్యం. అన్ని జనులు మన చూసి ఏమంటారు, మీరు వ్యర్థులరా, మీరు ఒకరి మీద ఒకరు పడి గుద్దులాడుకుంటున్నారు, ఉపవాసం అంటాం మళ్ళీ మీరు ఉండేది. మీరు ఒకరి మీద ఒకరు కోర్టులకు వెళుతున్నారు, ఒకరి మీద ఒకళ్ళు లావాదేవీలు చేసుకొని నమ్మకం లేక ఒకరినొకడు లోబర్చుకొని తప్పు మాటలు మాట్లాడి, బుద్ధిహీనమైన నీతి విరోధమైన మాటలు, ఎదుటివారికి అమ్ముకున్నది కూడా నేను అమ్మలేదని అబద్ధం ఆడటం, పెద్దలను గౌరవించకపోవటం, ఇవన్నీ మానవులకు ఉన్న బలహీనతలు చాలామందికి. కనుక కోర్టు కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? క్రైస్తవ కుటుంబాల్లో కూడా కోర్టు కేసులు ఎక్కువైపోతా ఉన్నాయి. మా ఓడికి తెలిస్తే నిన్ను వదిలిపెట్టడాయా, నువ్వు ఏంటి అని బెదిరిస్తూ ఉంటారు. మా ఓడంటే వాడి కొడుకు అనమాట. మా చిన్నోడికి తెలిస్తే నేను వదిలిపెట్టడు, నేను ఎవరికి చెప్పలేదు, తొందరగా నువ్వు లోబడు, మా అక్రమానికి, మా జ్ఞానానికి, బుద్ధిహీనమైన మీకు నీతి విరోధమైన మా పనులకు మీరు లోబడండి అని చెప్పడం దౌర్జన్యం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచించి చూసినట్లయితే లోకంలో దేవుని బిడ్డలైన వారు మాటకి చెప్పటం కాదు, యేసయ్య ఆజ్ఞలను గాయకుంటూ ఉన్నప్పుడు ఆయన ప్రజల ఎదుట వెలుగుగా ఉంటారు, మార్గదర్శిగా ఉంటారు, చీకట్లో త్రోవ చూపేవారుగా ఉంటారు, దారిని నడిపించేవారుగా ఉంటారు. అంతేగాని వీళ్ళు గుడ్డోళ్ళు అయిపోతే ఆ శాస్త్రుల వలె, పరిచయాల వలె పై పనులు చేసి వాక్యాన్ని గాయకొనకుండా ఉండదు వల్ల వారు ఏమైపోతారండి? ఏమవుతారు? ఇద్దరు గుడ్డివాళ్ళు కలిసి, గుడ్డివారు ఉపదేశం చేసుకుంటా, నాకు బైబిల్ పాటించడం బాగా ఉంది, నేను హెబ్రీ గ్రీకు బాగా మాట్లాడతాను, చాలా పెద్ద అనుభవం ఉంది నాకు, మీరు అందరు రాండి వినండి. వచ్చి ఉంటే మంచిదే, నిన్ను ఇంకా దీనుడుగా ఉంచాలా. ఇవన్నీ వస్తే ఇంకా ఎక్కువ సమాచారం నీకు తెలుసుకొని ఎక్కువగా నువ్వు లోబడాలి. తక్కువ ఇంతవరకే తెలిసాయా నాకంటే అంతవరకు నువ్వు లోబడుతున్నావా లేదా అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కువగా వెలుగు నడిస్తే ఇక నువ్వు వెలుగు సంబంధమైన క్రియలు నీలో అధికంగా కనపడాలి. అనేకులను నువ్వు ఆశీర్వాదకరంగా నీవు దేవుని వైపు నడిపించే బిడ్డగా నీవు ఉండాలి. అట్టి అనుభవం దేవుని బిడ్డలకు ఉంటుందా లేదా పరిశీలన చేసుకొని కేవలం వారు చెప్పుకునే
క్లెయిమ్స్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ క్లెయిమ్స్ దట్ దే థింక్ దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దెమ్. పేరు ఒక్కటే లోకంలో తెచ్చుకుంటే చాలదండి. పేరు ప్రఖ్యాతులు ఎవరికి రావాలా? యేసయ్య ప్రముఖుడుగా మన జీవితాల్లో ఆయన విలసిల్లాలి, ఆయన యొక్క వెలుగు ప్రకాశించాలి, ఆయన బిడ్డలముగా మనము లోకములో సాక్ష్యం పొందాలి. అంతేగాని అరే వీడు పెద్ద ద్రోహి అండి, దొంగ అండి, అన్ని భలే చెప్తాడు కానీ ఒక్క మాట సరిగ్గా చేయడండి మాకు వాడంటే ఎందుకో బాధ ఉంది, ఎక్కడో ఉంది అని అంటూ ఉంటారు. చాలామంది గురించి విన్నా నేను. అది అలా ఉండకూడదు అనమాట. దేవుని బిడ్డల సాక్ష్యం అది కాదు. చదవమా ఇంకా మిగతా 16 వరకు. మనుషులు మీ సత్క్రియలను చూసి మనుషులు మన చూడవలసింది ఇదేంటండి, మన యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని పరలోకమందున్న మన పరమ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించున్నట్లు ప్రకాశింపజేయండి. అంతే. మీ జీవితంలో వెలుగు వాక్యముతో నింపబడండి. దేవుని యందు భయము భక్తి మీకు వాస్తవికంగా కలిగి ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలుగా వ్యవహరించే విధానాన్ని బట్టి అనేకులు తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు పక్షముగా ఆకర్షించబడతారన్నమాట. మనను బట్టి, మన సాక్ష్యంను బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన దేవునికి ఇచ్చే గౌరవాన్ని బట్టి, దేవుని ఎడల మనం చూపుతున్న భక్తి విశ్వాసాలను బట్టి. ఇవన్నీ లేకుండా శాస్త్రులు పరిచయాలు ఆధునిక కాలంలో చాలామంది ఉన్నారు. మనం కూడా నలుగురితో నారాయణ అంటారు చూసారు, ఒక లోకోక్తి అది నలుగురిలో ఏదో అదేలే అంటే మనం ఆ పదం అనకూడదేమో. అయితే మనము నలుగురిలాగా మనం తిరిగితే చాలదు, నలుగురిలాగా ఆలోచించితే చాలదు. లోకంలో నుండి వేరు చేయబడిన మార్గంలో, యేసయ్య మార్గంలో, పురాతన కాలం నుండి బయలుపరచబడుతూ వచ్చిన పురాతన మార్గములలో ఆది నుండి దేవుడు చూపించిన ఆ విధేయతా మార్గంలో, అవిధేయత కాదు విధేయతా మార్గంలో, విశ్వాస జీవితంలో, త్యాగపూరితమైన బ్రతుకుతో, నిరీక్షణతో కూడిన జీవితంతో దేవుని ప్రజలకు మనం మంచి మాదిరిని కనపరుస్తున్నామా లేదా అనేది క్షమించండి. పదే నేను మీకు ఆటంకంగా ఉన్నానేమో. ఈ ముగ్గురు బట్టి కొంత అవుతుంది. చూడండి 16వ వచనం పూర్తి చేయండి. ఈ తర్వాత మనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, మన పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ సత్క్రియలను మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అదే సత్క్రియలను వెలుగును ప్రకాశింపనీయుడు. వాక్యమే వెలుగు. ఆయన మనలో ఉంటే, ఆయన ఆత్మ మనలో కార్యం చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు కనుక ఆదరణకర్తగా మనం ఆదరింపబడుతూ నడిపించబడుతూ దేవుని శక్తిని స్వానుభవంలో, మన వ్యక్తిగత జీవిత అనుభవంలో దాన్ని అనుభవిస్తూ యేసయ్య వైపు చూస్తూ మనం సాగిపోతున్నప్పుడు మన యొక్క సాక్ష్యము ప్రభావశీలమైనదిగా ఉంటుంది. అనేకులకు మనం మాదిరికరంగా ఉంటాం. మన విధేయత అందరి ఎదుట కనబడుతుంది. మనలో ప్రభు కార్యము యథేచ్ఛగా జరగటానికి ఆయన కృప కలిగిన వాడై ఉంటారు. ఆయన తన బిడ్డల్ని విడిచిపెట్టకుండా ఆయన వెంటాడి వారితో ఉండి తన కార్యం చేస్తూ ఉంటారు. కనుక విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా లోతైన అంశమే. ఏదో పైపైన 4 మాటలు చెప్పుకుంటే అవ్వదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రేటుకైతే నాకు తెలిసినంత వరకు ఇక ఈ విధేయత అనే దాని మీద మరలా కూడా కొనసాగించుకుంటే మరొక సెషన్ మనం తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించుకుంటే మనకి మేలు. వాక్యములో బైబిల్లో ఉన్న విషయాల్ని ఎవరెవరు ఎలాంటి విధేయత చూపారు, ఏ సందర్భాల్లో వారు దేవుని మహింపరిచారు, విధేయత ద్వారా వారు పొందిన విశిష్టమైన అనుభవం ఏంటి, వారి దేవుని వద్ద నుండి పొందిన సాక్ష్యం ఏంటి, ఇవన్నింటినీ కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకి మోషే గారి యొక్క విధేయత మనం చూస్తే అది ఆశ్చర్యకరమైన విధేయత. ఇప్పుడు దాని గురించి నాకు తెలుసు మీకు ఆసక్తి సన్నగిలిపోతుంది. ఇంటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, పడుకోవాలి, మరలా ఉదయాన్నే పనులు పాటలు అన్నీ ఉంటాయి, సేవ ఉంటుంది, అన్నీ చేసుకోవాలి. కాబట్టి ఈ రాత్రి వరకు ప్రియమైన దేవుని బిడ్డలు ఇంతవరకు సరిపెట్టుకుందాం. తదుపరి దేవుని చిత్తమైతే మరొక దినాన దేవుడు సమయం ఇస్తే మన ప్రియులందరినీ కూడా సమకూర్చుకొని అందరం కూర్చొని ఈ వాక్య ధ్యానము మన మట్టుకే కాకుండా మన సహోదరులకు కూడా ప్రయోజనకరంగా ఉండేటట్టు
మనం ప్లాన్ చేసి ప్రణాళిక సిద్ధపరచుకొని దాని ప్రకారం మనం సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. అలా చేయటానికి దేవుని మెండైన కృప మనకు తోడుగా ఉండునుగాక. మీ ఇరువురికి కూడా అలాగే పుష్పకుమారికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. యేసయ్య నామము మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ సమయము కొంత రాత్రి గడిచిపోతుంది. అందుకనే మన ధర్మాన్ని మన విధులను విడిచిపెట్టకుండా మన వ్యక్తిగత బాధ్యతలను అన్ని నెరవేర్చుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళితే దేవుడు మన హృదయంలో ఉన్న బాధను, మన వేదను, మనం ఎదుర్కొంటున్న సవాళ్లను జయించడానికి అనుకూల పరిస్థితి కల్పించి మన యందు తన సత్కార్యాన్ని కొనసాగించి మనని ప్రయోజకులుగా, ఫలభరితమైన వ్యక్తులుగా, దేవుని ప్రేమను పొందిన బిడ్డలుగా, లోక ప్రజలను వెలిగించు వెలుగులో నడిపించేవారుగా మనం ఉంటాం. అలా మనం ఉండటానికి దేవుని మెండైన కృప మనకు తోడుగా ఉండను గాక. ఈ సమయంలో ముగింపులో మరి పాస్టర్ యేసుబాబు గారు చిన్న ప్రార్థన చేసి ముగించాలని కోరుతున్నాను ఆశీర్వాదంతో. మహోన్నతుడ కృపగల తండ్రి యేసయ్య మీకు స్తోత్రం. ఈ యొక్క సేవకులు చెప్పిన ప్రతి మాట మా జీవితాన్ని వెలిగించే విధంగా ఉంది కాబట్టి ప్రభా మేము వెలుగుతూ ఉండాలా, ఇతరులను వెలిగిస్తూ ఉండాలి ప్రభా. లోకంలో ఉన్నంతకాలం మేము ప్రార్థన చేస్తూనైనా ఇతరులకు మాదిరికరంగా జీవిస్తూ ఇతరులతో ప్రార్థన చేయించే భాగ్యం కూడా మాకు ఇచ్చారని బట్టి మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి, నా ప్రభా. విధేయత గురించి ఈ రోజు నేర్చుకున్నాం. ప్రతి విషయంలో కూడా లోబడాలి. పిల్లలకైనా కుటుంబాలకైనా ఆ వంశంలో ఎవరున్నా సేవకులకు కానీ బోధకులకు కానీ ప్రభా, ప్రసంగికులు ఎవరికైనా ప్రభా వయసుతో నిమిత్తం లేకుండా ప్రభా మంచి విషయాల పట్ల విధేయత చూపెట్టే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి. సహాయం చేయండి. నీ సేవకుల కుటుంబాన్ని, కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో సహాయం చేయండి నా తండ్రి. ఏకీపించిన మా అందరినీ ప్రభా ఆశీర్వాదంతో నింపమని, అభివృద్ధి మార్గంలో ఉండటానికి సహాయం చేయమని, చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోవాలి. క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబములకును, సంఘములకును, సకల పరిశుద్ధులకును, వాక్యమును వినిన వారికి, విననై ఉన్న బిడ్డలకును దీన్ని వ్యక్తిగత జీవితంలో అన్వయించుకొని దేవునికి వాక్యమునకు లోబడి నడుచున్నట్లు పురుకొల్పి మనందరినూ ప్రయోజనకరంగా, ప్రయోజకులుగా, సార్థక జీవిత సాఫల్యతను పొందేవారుగా దేవుడు ఉండుటకు దేవుని మెండైన కృప మనకు తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వర్తమానాన్ని ఈ ఆన్లైన్లో లేకపోతే ఇదే లైవ్లో చూసి ఉన్నారో, నా ప్రేమపూర్వకమైన మనవి ఏమిటంటే మీరు దయచేసి కనీసం 2కో 3కో షేర్ చేయండి. ఇది ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుందేమో, దేవుని చిత్తం అవుతుందేమో. మీరందరూ హృదయపూర్వకమైన, ఇది మనుషుల కొరకు కాదు, ఇది దేవుని కొరకు. దేవుని వాక్యమే మేము చెప్పింది. మీరు మీ సంఘాలన్నీ మానేసి మా వద్దకు రండి అనో, మీ దైవజనులను విడిచిపెట్టి మమ్మల్ని వెంబడించండి అనో కాదు. కానీ ఇది మనమందరము కలిసి ఏకముగా ప్రభు అయిన యేసును వెంబడించే వారముగా మనం ఉండాలని కోరుకుంటూ, ఇది అందరికీ ఆదర్శపూర్వకమైన, అందరికీ అనుభవంలో ఉండవలసినవే కనుక ఈ ఉపదేశాన్ని దయతో స్వీకరించి ఇతరులతో షేర్ చేయాలని, మరి మాకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, ప్రేమతో మా నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ, మీకు ఏదైనా ప్రార్థన మనవులు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. నేను కూడా మీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను, చేస్తాను. నేను, నాతో ఉన్న దేవుని దాసురాలు పుష్పకుమారి, మాకు అదే పని, దేవుని పనిలో మేము తీరిక లేకుండా ఉంటున్నాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించినందుకు మేము సంతోషిస్తూ, మీ అందరి నిమిత్తం దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరలా దేవుడి సమయం ఇచ్చే వరకు మేము కలుసుకోవడానికి ఎదురు చూస్తూ యేసయ్య నామంలో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి దీవించి ఆశీర్వదించుతాను. God bless you all. Good night and praise the Lord. Be victorious. Live for the Lord. Stay awake spiritually and wait for His blessings, His invisible hand to guide you and to bless you. Amen. Amen. Good night.